కాశ్మీరీ మటన్ కుర్మా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. కాశ్మీరీ మటన్ కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మటన్ 1/2 కిలో, కాశ్మీరీ మిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా మరి? ఓకే. ముందుగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం వేస్తావు? మటన్ వేసుకో. ఇవి ఆల్రెడీ ఉడికించుకున్నవి కదా? ఏమేమి వేసి ఉడికించుకున్నావు? ఏం లేదండి, కొంచెం గరం మసాలా వేసి బాయిల్ చేసేవాళ్ళు అంతే. గరం మసాలా వేసి ఉడికించుకున్నాం మటన్. సో ఇప్పుడు మళ్ళీ నూనెలో వేయించుకుంటున్నాం. ఒక 2 మినిట్స్ లైట్ పెట్టేసి వేయించుకోవాలి కాబట్టి సో కాసేపు వేగనిద్దాము. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పప్పు తొందరగా ఉడకడానికి సంబంధించి మనం చాలా రకాల చిట్కాలు చెప్పుకున్నాం కదా, ఈ చిట్కా కూడా ప్రయత్నించండి. ఏం లేదండి, పప్పు ఉడికించే నీటిలో ఒక చిన్న కొబ్బరి ముక్క కూడా వేసుకొని ఉడికించుకున్నట్లయితే పప్పు చాలా త్వరగా ఉడుకుతుంది. చూద్దామా? చూద్దాం. మటన్ ఫ్రై అయిపోయింది. మనం ఫ్రైడ్ ఆనియన్ పేస్ట్ వేసుకుందాం. సో ఇది వేయించిన ఉల్లిపాయల పేస్ట్ అది. కాశ్మీరీ చిల్లీ పేస్ట్. కాశ్మీరీ చిల్లీ పేస్ట్ 2 టేబుల్ స్పూన్. సో నువ్వు ఫైనల్ ఇయర్లో ఉన్నావు కదా, బాగా కష్టమైన రెసిపీ ఏది చేసిన వాటిలో? అబ్బా నాకు ఇది ఎంత ట్రై చేసినా అంత మంచిగా రావట్లేదు అని. అట్లాంటివి ఏం లేదండి, ప్రాక్టీస్ చేస్తే అన్నీ వచ్చేస్తాయి. ఓకే. సో ఏది ఈజీ? నాన్ వెజ్, వెజ్, బేకరీ ఐటమ్స్? నా ఇంట్రెస్ట్ అయితే బేకరీ అండి, కానీ అన్నీ నేర్చుకొని అన్నీ చేస్తాను. సో బేకరీ ఐటమ్స్ బాగా ఇంట్రెస్టా? అవునండి. సో అది కష్టంగా ఏమి అనిపించలేదా? స్టార్టింగ్లో కష్టంగా ఉండే, కానీ నేర్చుకుంటాను. కానీ చాలా మంది నేర్చుకుంటున్న వాళ్ళందరూ అదే అంటారు, అది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అవునండి, దానికే ఇంకా ఫ్యూచర్లో కూడా ఇప్పుడు ఏదైనా ఎక్కడ వెళ్ళినా అని వాల్యూ ఉంటుంది. బేకరీ ఐటమ్స్. బేకరీ ఐటమ్స్. కొంచెం నిండా గార్లిక్ పేస్ట్ తీసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. పసుపు. గరం మసాలా. కొంచెం మిరియాల పొడి. కొంచెం జింజర్ పౌడర్. అల్లం పౌడరా? వంటి పొడి. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేద్దాం. మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దామా? చూద్దాం. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. అయిపోయిందా? అయిపోయింది.
కొత్తిమీర గార్నిష్ కోసం. కాశ్మీర్ మటన్ కుర్మా రెడీ. థ్యాంక్ యూ. కాశ్మీరీ మటన్ కుర్మా. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? కాశ్మీరీ మటన్ కుర్మా తయారీ విధానం. ఒక పాన్ లో నూనె వేసి ఉడికించిన మటన్ వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ పేస్ట్, కాశ్మీరీ మిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, గరం మసాలా, మిరియాల పొడి, శొంఠి పొడి, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాశ్మీరీ మటన్ కుర్మా రెడీ.